శివాజీ గారంటే చాలా మందికి చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అంచెలంచెలుగా పైకి ఎదిగిన నటుడాయన. హీరోగా సినిమాలు చేశారు. ప్రొడ్యూసర్‌గా సినిమా చేశారు. ఈ మధ్య ఆయన 'బిగ్ బాస్'కి వెళ్ళొచ్చారు. వెబ్ సీరీస్‌లు చేశారు. మళ్ళీ శివాజీ రీ ఎంట్రీ ఇచ్చాడు. పొలిటికల్‌గా కూడా ఆయన తనదైన ముద్ర వేసుకున్నాడు. శివాజీ మాట్లాడుతుంటే సంథింగ్ ఏదో మ్యాజిక్ మనకు వినిపిస్తుంది. మనందరూ ఇష్టపడిన శివాజీ ఒకే ఒక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అడ్డంగా దొరికిపోయారు. ఆయన ఇష్టపడే వాళ్ళందరూ శివాజీ ఏంటి ఇంత దారుణంగా, ఇంత అసభ్యకరంగా ఎందుకు మాట్లాడారు అని చెప్పేసి మనలో మనం క్వెషన్ చేసుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. ఒకే ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ శివాజీ మీద ఉన్న మంచి ఒపీనియన్ మొత్తాన్ని తీసి పక్కన పడేసేలా చేస్తుంది. శివాజీ గారు మీరు చాలా చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఇండస్ట్రీలో ఎలా ఉండాలి? ఏం మాట్లాడాలి? ఇవన్నీ మీకు బాగా తెలుసు. మీకంత అనుభవం ఉంది. ఆ వయసుంది. నలుగురికి మంచి చెప్పాల్సిన స్టేజ్‌లో మీరున్నారు. మిమ్మల్ని ఆ స్టేజ్‌లో తెలుగు చిత్రసీమ గాని, ఈ ప్రజలు గాని తీసుకొచ్చి పెట్టారు. అలాంటి మీరు బయటకొచ్చి మైక్ పట్టుకొని మీ మాటలు ఒక 1000 మంది వింటున్నారు. మీ మాటలు ఒక లక్షలాది మందికి చేరువవుతున్నాయి. మీ మాటలు ఒక కోట్లాది మంది వర్గానికి సంబంధించిన మాటలు అయినప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. పైగా ఆడవాళ్ళ గురించి. పైగా ఆడవాళ్ళ వస్త్రాధారణ గురించి. నిన్న మీరు 'దండోరా' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఏదైతే మాట్లాడారో అవి ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే, సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు గానీ, దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము. మీకు మంచి వయసుంది, అనుభవం ఉంది. నలుగురికి మంచి చెప్పాల్సిన స్థితి, స్థాయి మీకుంది. అలాంటప్పుడు మీ నోటి నుంచి వచ్చే ఒక్కొక్క మాట ఎంత విలువైనదో మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే బావుండేది. అంటే మన కర్మేంటంటే ప్రతి ఒక్కరు కూడా మీకంటూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చాలామంది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, మీకంటూ ఒక స్థాయి వచ్చిన తర్వాత, మీకు ఒక మైక్ ఇచ్చి మాట్లాడమంటే చాలామంది ఏం చేస్తారంటే ఆడవాళ్ళ వస్త్రాధారణ మీదే టార్గెట్ చేస్తారు. మీరే గాదు. మీ ముందు చాలామందొచ్చి మాట్లాడారు. మీ తర్వాత కూడా రేపు చాలామందొచ్చి ఆడవాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడతారు. ఖచ్చితంగా మాట్లాడతారు. కానీ వాళ్ళెవ్వరు కూడా వాళ్ళు చెప్పిన మాటలు ఏవి కూడా ఆడవాళ్ళ స్వేచ్ఛ ముందు, ఆడవాళ్ళ ఇష్టాల ముందు, ఆడవాళ్ళ హక్కుల ముందు నిలబడలేకపోయాయి. ఇది ముమ్మాటికి నిజం. మీరు కూడా అంతే. ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడిన వాళ్ళు, ఆడవాళ్ళ వస్త్రాధారణ గురించి తప్పుగా డిసైడ్ చేసిన వాళ్ళు, వాళ్ళ వస్త్రాధారణ వాళ్ళ క్యారెక్టర్‌ని డిసైడ్ చేస్తుందని మీలాగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా తర్వాత అదే మైక్ పట్టుకొని వాళ్ళకి క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయి. అదే మీడియా ముందు లెంపలేసుకున్న సందర్భాలున్నాయి. బహుశా మీరు ఇవాళో రేపో బయటకొస్తారు తప్పకుండా. బయటకొచ్చి తప్పకుండా వాళ్ళకి సంజాయిషీ చెప్తారు. తప్పకుండా క్షమాపణలు అడుగుతారు. కానీ ఈలోపే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. శివాజీ గారు మీరు చాలామంది ఆడవాళ్ళని చూసుంటారు. చాలామందితో పనిచేసి ఉంటారు. మీ ఇంట్లో కూడా చాలామంది ఆడవాళ్ళున్నారు. చాలామంది ఆడవాళ్ళతో మీకు సన్నిహిత సంబంధాలు ఉండి ఉండొచ్చు. కానీ ఇంతమంది ఆడవాళ్ళని చూసారు కదా! వాళ్ళ క్యారెక్టర్ అన్నది వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ మాత్రమే డిసైడ్ చేస్తుందని ఎలా అనుకున్నారు? స్లీవ్‌లెస్ డ్రెస్సులు వేసుకొనొస్తే వాళ్ళ క్యారెక్టర్ లేదని కాదు. బికినీలు వేసుకొనొస్తే వాళ్ళేమో బజారు మనుషులని కాదు. మనకు సభ్యత ఉంది. మనకు సంస్కారం ఉంది. చీర కట్టుకున్న ఆడవాళ్ళు మాత్రమే ఈ దేశం సాంప్రదాయాన్ని, ఈ దేశ సంస్కృతిని నిలబెడతారని ఎలా ఊహిస్తారు? ఎలా అనుకుంటారు మీరసలు? గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా. ఇంతవరకు ఉంటే పర్లా. అది ఇక్కడికి రాకూడదు. నేనెవళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్దోళ్ళంతా బయలుదేరతారు. మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. మీరు కూడా హుడీ వేసుకొనొచ్చారు. మీరు కూడా జీన్స్ వేసుకొచ్చారు. భారతదేశ సాంప్రదాయాలు, భారతదేశ సంస్కృతి మీద ఇంత ఇష్టం, ఇంత ప్రేమ ఉంటే చక్కగా పంచె కట్టుకొని రావచ్చు కదా! ఇదే క్వెషన్ చాలామంది అడుగుతారు మిమ్మల్ని. వీటికి సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగానే ఉన్నారా? ఆడవాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మీద కామెంట్ చేసిన వాళ్ళు చరిత్రలో చాలామంది ఉన్నారు. వాళ్ళెవ్వరూ కూడా ఆడవాళ్ళ శక్తి ముందు, ఆడవాళ్ళ స్థితి ముందు, ఆడవాళ్ళ స్థాయి ముందు నిలబడలేకపోయారు. మీరు చెప్పారు ఒక గొప్ప మాట చెప్పారు. మరి మాట్లాడుతూ మీరు మాట్లాడిన ఆ పరమరుచు మాటల్లో కూడా ఒక గొప్ప మాట ఒకటి కనిపించింది. ఆడవాళ్ళని ప్రకృతితో పోల్చారు. సార్ ఆడవాళ్ళు ప్రకృతి సార్.
ప్రకృతిని ఇలా ఉండు అని డిసైడ్ చేయడానికి మీరు నేను ఎవరు? మనం ఎవరు అసల? ప్రకృతి తన ఇష్ట ప్రకారం ఉంటుంది. అదే ప్రకృతి. ఆడవాళ్ళు కూడా అంతే. ఆడవాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, ఆడవాళ్ళ వస్త్రధారణను బట్టి వాళ్ళ క్యారెక్టర్‌ని డిసైడ్ చేసే హక్కు ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేదు. స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ, ఒక సౌందర్య కానీ. ఇంత స్థాయి, ఇంత వయసు, ఇంత అనుభవం ఉండి మీరు కూడా ఇలా మాట్లాడితే మీకన్నా తక్కువ వయసు ఉన్నవాళ్ళు, మీకన్నా తక్కువ అనుభవం ఉన్నవాళ్ళు, మీకన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇంకేం మాట్లాడతారు? నిజంగానే ఆడవాళ్ళ వస్త్రాధారణ మీద ఆడవాళ్ళంటే మీకు నిజంగానే అంత గౌరవం ఉంటే మీరు మీరు ప్రొడ్యూసర్, మీరు ఒక యాక్టర్, మీరు సినిమాలు చేస్తున్నారు. ఆడవాళ్ళ గొప్పతనాన్ని అభివర్ణిస్తూ, ఆడవాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని ఎంతవరకు కాపాడగలరో అభివర్ణిస్తూ ఒక మంచి సినిమాలు చేయండి. అంతే తప్ప మైక్ దొరికింది కదా అని చెప్పేసి బయటకొచ్చి అలా మాట్లాడే హక్కు మీకు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు, ప్రపంచంలో ఎవరికీ ఇవ్వలేదు. కమ్యూనికేషన్ చేయడానికి భాష అనే వస్తువుని, భాష అనే శక్తిని, భాష అనే ఒక సాధనాన్ని మనిషి కనిపెట్టాడు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. నిఘంటువులో ఉన్నాయి కదా అని చెప్పేసి ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని వాడకూడదు సార్. మీరు మాట్లాడిన మాటలు నిఘంటువులో ఉండొచ్చు. కానీ ఉన్నాయి కదా అని చెప్పేసి ప్రతి మాటను తీసుకొచ్చి వాడకూడదు. భాష చాలా ఇంపార్టెంట్. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలాంటి భాష వాడుతున్నాం అన్నది మీరు మాట్లాడుకునేటప్పుడు ఒకసారి ఆలోచించుకుంటే బాగుండేది. నిఘంటువులో ఉన్నాయి కదా, మనకు తెలిసింది కదా అని చెప్పి మన వొకాబులరీ ఉందని కానీ చెప్పేసి ఎలాంటి పదం వాడితే అలాంటి పదం వాడకూడదు. ముఖ్యంగా మీరు మాట్లాడిన ఆ 2 ముక్కలు, ఆ ముక్కలు ఏవో ఇప్పుడు నేను మాట్లాడడానికి నాకే సభ్యత అడ్డొస్తుంది. అలాంటిది మీరు అంతమంది ముందు యథేచ్ఛగా ఆ 2 ముక్కలు మీరు వాడేశారు. ఈ పదాలకి, మీరు వాడిన భాషకి తప్పకుండా మీరు క్షమాపణలు చెప్పుకునే రోజు కాదు, ఆ గంటలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. భాష అనేది మీరు చెప్పిన విషయాలు మంచివే కావచ్చు. మీకంత అనుభవం, అంత చొరవ, అంత అభిమానం ఆడవాళ్ళ మీద ఉండి ఉండొచ్చు. చక్కగా మంచి బట్టలేసుకొనిరా, నిండుగా కప్పుకొని రండిరా అని చెప్పే హక్కు, ఆ చొరవ మీకుంది. కానీ మీరు వాడిన భాష ఏమాత్రం సభ్యమైనది కాదు. నలుగురు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్‌లో లేదంటే ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటారు కదా! అప్పుడు మీరేదైనా మాట్లాడుకోండి. మీరేదైనా ఆడవాళ్ళ మీద మీకిష్టం వచ్చిన కామెంట్లు మీరు పాస్ చేసేసుకోండి. అది మీ వ్యక్తిత్వం. అది మీ క్యారెక్టర్. కానీ 10 మంది ఉన్న చోట మీ వెనకాల కూడా ఆడవాళ్ళున్నారు. వాళ్ళెంత నిజంగానే మీరన్నట్టు వాళ్ళు నిజంగానే ఎంత సిగ్గుపడి ఉంటారు. మీ మీ మీరు మాట్లాడిన మాటలకి. మీ వెనకాల ఉన్న ఆడవాళ్ళని ఒకసారి వాళ్ళ మొఖంలో చూసి మాట్లాడితే గనక మీరు నిజంగా రెండో మాట మీ నోట్లోంచి వచ్చేది కాదు. మీ ముందు కూడా చాలా మంది ఆడవాళ్ళున్నారు. మీరు ఇంటికెళ్తే అక్కడ కూడా చాలామంది ఆడవాళ్ళు ఉండుంటారు. వాళ్ళెవ్వరు కూడా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా, మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళు కూడా మీరు మాట్లాడిన మాటలు, మీరు ఉపయోగించిన ఆ పదప్రయోగాలు వాళ్ళకి కూడా నచ్చుండవు. శివాజీ గారు ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. మీలాగే చాలామంది మాట్లాడతారు. రేపు మీరు మాట్లాడిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శివాజీ మాట్లాడాడు కదా! శివాజీ మాట్లాడింది కరెక్టే కదా! అని చాలామంది కామెంట్లు పాస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా తప్పకుండా క్షమాపణలు చెప్పుకోవాల్సిన రోజు చాలా దగ్గరలో ఉంది. ఆడవాళ్ళని గౌరవించడం అన్నది మన హిందూ సాంప్రదాయం. చీర కడితేనే ఆడవాళ్ళకి గౌరవమా? ఆడవాళ్ళని, వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ ఇష్టాల్ని, వాళ్ళ స్వేచ్ఛని గౌరవించుకోవాల్సిన అవసరం మనకుంది. శివాజీ గారు ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఇప్పటికైనా చేజారి వెళ్ళిపోయిందేం లేదు. ఇప్పటికైనా మీరు బయటకొచ్చి మీరు నోరు జారి నా మాటలు వెనక్కి తీసుకోండి. బేషరతుగా వీళ్ళందరికీ క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పాల్సింది ఒకళ్ళకో, ఇద్దరికో కాదు, ఆడజాతి మొత్తానికి. మీ ఫ్యాన్స్ చాలామంది ఆడవాళ్ళున్నారు. వాళ్ళందరూ కూడా నొచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. వీళ్ళ మనోభావాలను దెబ్బతీసే హక్కు మీకు గాని, ఎవ్వరికి గాని, ప్రపంచంలో ఎవరికి గాని లేవు. ఆడవాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్‌ని కామెంట్ చేసే హక్కు మనకు లేదు. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం సార్ మనం. అమ్మాయిల వ్యక్తిత్వాన్ని, వాళ్ళ ఉన్నతిని, వాళ్ళు సాధించిన విజయాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన స్టేజ్‌లో ఉన్నాం. ఇప్పుడు కూడా చీప్‌గా ఆడవాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గురించి, వాళ్ళు వేసుకునే బట్టల గురించి, వాళ్ళు కనిపించే విధానం గురించి మాట్లాడుకుంటే మన పురోగతి ఏమైపోతుంది? మనం మళ్ళీ ఎక్కడికెళ్ళిపోతున్నాం? మళ్ళీ మనం రాతి యుగంలోకెళ్ళిపోతున్నామేమో. రాతి యుగంలో కూడా ఇంత అసభ్యకరంగా మాట్లాడుకున్న సందర్భాలు ఉండవేమో. శివాజీ గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు. బయటికి రండి. మాట్లాడండి. కానీ ఈసారి పద్ధతిగా మాట్లాడండి. వాళ్ళకి క్షమాపణలు చెప్పండి. దానికోసం యావత్ స్త్రీ జాతి మొత్తం ఎదురు చూస్తుంది. శివాజీ గారి కోసం మాత్రమే ఈ వీడియో చేయట్లేదు. శివాజీ గారి భావాలు మంచివి. శివాజీ గారు కరెక్టే చెప్పారు గదా! శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది అనుకున్న ప్రతి మగాడిని ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నాం. అందరూ అపాలజీస్ చెప్పుకునే సమయం ఎంతో దగ్గరలో లేదు. అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జరిగిపోతే కనీసం ఆడవాళ్ళు క్షమిస్తారు. ఎందుకంటే ఆడవాళ్ళకి క్షమించే గొప్ప మనసు, ఏం జరిగినా సరే క్షమించే గొప్ప మనసు ఆడవాళ్ళకి ఆ భగవంతుడిచ్చాడు. ఆ ప్రకృతి ఇచ్చింది. సో, శివాజీ గారు మించిపోయిందేం లేదు.
బయటికి రండి. ఈసారి క్షమాపణలు చెప్పండి. బేషరతుగా క్షమాపణలు చెప్పండి. మీ తప్పును మీరు సరిదిద్దుకోండి. థ్యాంక్ యూ.